వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు, తాగునీరు అందించేందుకు ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను, సిబ్బందిని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత కూడా పాటించడం జరుగుతుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు కూడా నాటారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐ సుబ్బారావు, కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బైరపనేని తిరుపతిరావు, బైరపనేని సన్ని తదితరులు పాల్గొన్నారు. ఉగాది రోజు చలివేంద్రం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడైనా సరే బయట వాళ్ళు పెడతా ఉంటారు. అలాంటి పోలీస్ స్టేషన్ ముందే ఇల్లు
పోలీస్ అధికారులు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఇలాంటి పరిణామాలన్నీ వస్తుంటుంటున్నాం. మనకి ఎంతో పోలీస్ స్టేషన్కి మంచి ఎంతో గౌరవంగా పెరిగిద్దండి. ఆ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళందరికీ ఎంతో గౌరవంగా ఈ మధ్యకాలంలో శ్రీనివాస గారు అని చాలా మంచి పేరు ఉన్నది. మాకు ఎస్ఐ గారి ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. సార్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉంటాయి. ఇలాంటి డిఎస్పీ గారు అనేది మాకు ఎప్పుడూ చాలా ఆయన అంటే మాకు ఒక ఫ్యాన్ అండి. ఆ రకంగా మేము ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళము. మా ఫస్ట్ నుంచి మా బిజినెస్ మిర్యాలపాలెం నుంచి ఉండేది. అప్పటి నుంచి మాకు అందరినీ పరిచయాలు. కానీ ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన ఒక పాలసీలాగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి వాళ్ళకి వాళ్ళే చేసే విధంగా ఒక అధికారులు వచ్చి దీన్ని ముందుకు చూపించడం వల్ల ఈ మంచి పని చేస్తున్నారు. అందులోకి వేసవి అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ వేసవి స్టార్ట్ అవ్వడం వల్ల ఈ కొత్తపేట బస్ స్టాండింగ్లో చాలా హీట్గా ఉండి బస్సులు ఉండి పక్కన ఉండి ఇలాంటి దగ్గర మనం చలివేంద్రం పెట్టడం అనేది చాలా ఉపయోగం అండి. ఇలాంటి ఉపయోగాన్ని ఎస్ఐ గారు డిఎస్పీ గారు పర్యవేక్షణలో వీళ్ళన్నిటి ఎస్ఐ గారి పర్యవేక్షణలో టూడం పర్యవేక్షణలో ఎంతో నాయకులందరూ పర్యవేక్షణలో జరగడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిది. నెక్స్ట్ గౌరవనీయులు జనార్దన్ గారు ఆయన ఎప్పుడూ చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి చేయాలని చెప్పి ఆయన అంత ముందు కూడా మా అందరితో మాట్లాడినప్పుడు జరిగింది. అలాంటిది ఈరోజు సార్ ఉన్నా లేకపోయినా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటున్నాం. అది ఎంతో ఎన్డీఏ కూటమికి జనార్దన్ గారికి ఎంతో మంచి పేరు. దాంతోపాటు మన గౌరవంగా ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్ అంటే ఎంత విలువైనది ఆ గౌరవం అనేది చూపిస్తుంటారండి. ఇలాంటి జరగడం అనేది నా మనస్ఫూర్తిగా నా మనసుకి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ డిఎస్పీ గారికి, సిఐ గారికి అండ్ టూడం పోలీస్ స్టేషన్కి స్టాఫ్కి అందరికీ అండ్ ఎస్ఐ గారికి అండ్ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళందరికండి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ ప్రీవియస్గా గత 25 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం అప్పుడు పోలీస్ స్టేషన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది మీ అందరికీ తేడా గమనించుంటారు. గమనించారు ఏమన్నా? పోలీస్ స్టేషన్స్ మెయింటెనెన్స్లో అది మళ్ళా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా దాని ఇంప్రూవ్మెంటు బాగుంది. ఎలాగోనంటే మీరందరూ అనుకుంటారు పోలీస్ స్టేషన్కి రాగానే సీనియర్ ఆఫీసర్ ఎవరన్నా రాగానే ఏం చెక్ చేస్తారనుకుంటారు? ఏమన్నా రికార్డ్స్ వెరిఫై చేస్తారు అనుకుంటారు. కానీ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉందని చెప్పేసి ఫస్ట్ టాయిలెట్స్ కూడా వెరిఫై చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే అంతకుముందు మీకు ఏదైనా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ దగ్గర అనుభవానికి వచ్చి ఉంటుంది సరిగా మెయింటెనెన్స్ లేక, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడాను పనిచేసేటటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. అందువల్ల మీరు గతంలో చూసిన దానికి ఇప్పటిదానికి ఎంతో వేరియేషను ఉంటుంది. అట్లాగనే మనకు ప్రజెంట్ ఈ 1 ఇయర్ లోపల కొత్త డీజీ గారు వచ్చిన తర్వాత కూడాను మీ అందరికీ కూడా ఇంకొకటి తేడా కూడాను గమనించుంటారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ మనకు అంతకుముందు ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఏమీ లేదు. వాళ్ళ కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్హెచ్ఓ దగ్గర అంటే నలుగురిలో కూర్చొని చెప్పుకోవటం అట్లా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ గ్రీవెన్స్ ఎస్హెచ్ఓ వినేదానికి ఎస్హెచ్ఓ కూడా నేరుగా కాకుండా ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ను డిసిగ్నేట్ చేయటం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఉంది ఉమెన్ హెల్ప్ డెస్క్. ఆ స్టేషన్ నుంచి ఒక్కొక్క ఆఫీసర్ను డిసిగ్నేట్ చేయటం జరిగింది. అంటే లేడీస్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళది వినేదానికి ఇంటర్న్ వాళ్ళది ఎస్హెచ్ఓకి నేరేట్ చేసేదానికి మళ్ళీ తిరిగి చెప్పేదానికోసం అని చెప్పి వాళ్ళ ఉన్నటువంటి గ్రీవెన్స్ అంతా కూడాను దాచిపెట్టుకోకుండా బయటికి చెప్పేదానికోసం అది ఏర్పాటు చేయటం జరిగింది. ఎట్ ది సేమ్ టైం అది ఒక్కటే కాదు, వాళ్ళు ఉమెన్ వచ్చినప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి వాష్రూమ్స్ ఫెసిలిటీ, వాటర్ ఇవి రెండు కూడాను ఏర్పాటు చేయటం జరిగింది. మీరు అందరూ గమనించారా? పోలీస్ స్టేషన్లో అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడాను ఈ మార్పు చేయటం జరిగింది. అదే విధిగా మనకు సమ్మర్ వచ్చింది. ఇప్పుడు సమ్మర్ వస్తే ఎప్పుడో గతంలో కూడాను ఎస్పీ గారు చెప్పారు సమ్మర్ వచ్చింది, వాటర్ మాత్రం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. లాస్ట్ ఒక 5 days 1 week బ్యాక్ మా ఆఫీసర్స్ అందరికి కూడాను చెప్పడం జరిగింది. విజిటర్స్ చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మా వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి, ఒకవేళ రూమ్లోనో హాల్లోనో ఉంటే కొంతమంది పరిచయం ఉండే వ్యక్తులైతే అడిగి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదే మొదటిసారి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు వాటర్ ఇక్కడ ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి కొంత హెసిటేట్ చేస్తారు. అవునా కాదా? మీ అందరికి కూడా మొదట్లో అనుభవం ఎదురై ఉంటుంది.
అది లేకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడో రూముల్లో కాకుండా బయటే వాటర్ ఫెసిలిటీ కనుక ఉంటే మనతోటి సంబంధం లేదు, మనం నడకుండానే వాళ్ళు వాటర్కు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అందరితోటి మాట్లాడటం జరిగింది. అట్లా శ్రీనివాసు తొందరగా చొరవ తీసుకొని అక్కడ ఒకటి మార్నింగ్ ఒకటి ఏర్పాటు చేసామన్నారు, ఇక్కడ ఒకటి చలవేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయం. అయితే ఇంకొకటి మీ అందరికీ కూడాను మా పోలీస్ వైపు నుంచి కూడాను అప్పీల్ ఏంటంటే, ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ మనకు పబ్లిక్కు బాగానే ఉంది, విజిటర్స్కి బాగానే ఉంది. మనకు తెలియకుండా మూగజీవాలు చాలా ఉంటాయి మన చుట్టూతా, మన స్టేషన్లోనో లేదంటే రోడ్ల మీద తిరుగుతుంటాను, చెట్ల మీద ఉంటాను, పశుపక్ష్యాదులన్నీ కూడాను. వీటన్నిటికీ మనం వాటర్ కావాలంటే ఎవరినన్నా అడిగి తీసుకొని ఎక్కడికన్నా పోయి తీసుకొచ్చుకుంటాం, వాటికి ఎక్కడ ఆధారం ఉండదు. అందువలన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడాను ఒకవేళ అది వీధిని తిరిగేటటువంటి కుక్కలైనా లేదంటే చెట్ల మీద ఉన్నటువంటి పక్షులైనా వాటికి కూడా వాటర్ అవసరం కనుక సమ్మర్లో ఏదన్నా ఒక టబ్ లాంటిది పెట్టేసి నీడన పెడితే వాటికి అవసరం, మనతోటి పని లేకుండానే వాటికి అవసరమైన పక్షులు కానీ పశువులు కానీ ఏదన్నా ఉండేదానికి తాగేదానికి బాగుంటుందని చెప్పేసి అందరు ఆఫీసర్స్కి కూడా చెప్పడం అయింది. అట్లాగనే మీ అందరికి కూడాను మీ ఇళ్ళ దగ్గర మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి కూడాను ఈ విధంగా చేయించవచ్చు, ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ చలవేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి శ్రీనివాసుకు తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.